నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వర్షాకాలం ఆహార నియమాలు, మహిళల్లో థైరాయిడ్ లోపాలు ఎందుకు ఎక్కువ, సర్జరీతో మూర్ఛ వ్యాధి నయమవుతుందా, గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. సీజన్ మార్పుతో పాటు మన ఆహార నియమాల్లోనూ మార్పులు వచ్చేస్తుంటాయి. వేసవిలో చలువ పదార్థాల కోసం ఆరాటపడతాం. అదే వర్షాకాలానికి వచ్చేసరికి వేడివేడిగా తినాలనిపిస్తుంది. నిజమే. అయితే వర్షాకాలంలో తరచూ కురిసే వానల మూలంగా మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాల వంటి ఇన్ఫెక్షన్ల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలను తట్టుకుని వానాకాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు మన ఆహార నియమాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో తరచూ వానముసుళ్లు, చిత్తడి పరిసరాలతో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పుల మూలంగా ఈ సీజన్లో మనకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు, ఇతర అంటువ్యాధుల బెడద బాగా పెరుగుతుంది. అంతేకాదు, వానాకాలంలో జీర్ణ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాకాలంలో తామర తంపరగా వృద్ధి చెందే రకరకాల వైరస్ల మూలంగా ఈ సీజన్లో చాలా తరచుగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఈ సమస్యల్ని తట్టుకుని వానాకాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు సీజన్ మార్పులకు అనుగుణంగా రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. వర్షాకాలం అనేది ఒక పెక్యులర్ సీజన్. మాన్సూన్ అనేది ఎక్కువగా వర్షం పడుతూ, తర్వాత దాని నుంచి కూడా ఎక్కడ చూసినా నీళ్లు, మనకు స్టాగ్నెంట్ వాటర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనకు జబ్బులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే కమ్యూనికబుల్ డిజీజెస్, ఫుడ్ ద్వారా కానీ నీరు ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యే డిజీజెస్ చాలా ఎక్కువ. చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఎక్కువగా జలుబు రావడము, జ్వరం రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. సో ఆహారం ద్వారా మనం ఏం చేస్తే మనకు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి, లేకపోతే రాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు అన్నది మనం తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడానికి ఏ సీజన్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవరాల్ హెల్త్ స్టేటస్. సో ఓవరాల్గా మనం పోషక విలువలు చక్కగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి. కానీ ప్రత్యేకంగా ఇమ్యూనిటీ కోసమని కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయండి. అవి ఎలాంటివంటే విటమిన్ సి లాంటివి మనం ఈ టైంలో ఎక్కువ తీసుకుంటే కొంచెం మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా కాపాడుతూ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా, విటమిన్ ఏ కానీ, గ్లూటాథయోన్ అనే ఒక రకమైన అమైనో యాసిడ్ కానివ్వండి, అలాగే మనకు మిగిలిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సెలీనియం అని, జింక్ అని, ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కనుక తీసుకుంటే, ఆహారం కనుక తీసుకుంటే మనకు చక్కగా ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. బయటకు కదలనివ్వని వర్షపు వాతావరణం ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. అలాగే ఇంటి దగ్గర తీరికగా కూర్చునే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఏదో ఒక కొత్త వంటకాలు, పకోడీలు, మిర్చి బజ్జీలు లాంటివి చేసుకుని వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఏమీ తోచకపోతే చిరుతిళ్లు తినడం మామూలే. ఇలా కొంచెం తిన్నా రకరకాల పదార్థాలు తినడం వల్ల లావెక్కుతారు. కొందరు అతిగా నిద్రపోతారు. కొందరికి నిద్ర పట్టదు. ఎంత నిద్రపోయినా విశ్రాంతి లేనట్లే అనిపిస్తుంది. మత్తుగా ఉండి మంచం దిగబుద్ధి కాదు. వీటిని అధిగమించాలంటే తినే ఆహారంలో మార్పు ఉండాలి. ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం బయట తినడం అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. రా ఫుడ్ ఇప్పుడు మీరే గమనించుంటారు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ సీజన్లో మనకు హౌస్ ఫ్లైస్, ఈగలు ఎక్కువ ఉంటాయి. సో ఈగల ద్వారా ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకు దాని ద్వారా డిజీజెస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో రా ఫుడ్ అంటే కుక్ చేయబడిన ఫుడ్ కాకుండా రా ఫుడ్, ప్రాపర్గా కవర్ చేయని ఫుడ్, ఇలాంటివి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఏదైనా ఒక రకమైన జబ్బు వస్తుంది. అలాగే రోటా వైరస్ కూడా చాలా యాక్టివ్ ఉంటుందండి. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా పానీపూరీలు కానివ్వండి, అలాంటి చాట్ ఐటమ్స్ కానివ్వండి, అలాంటివి మనం ప్రిఫర్ చేయకుండా ఉండడమే కరెక్ట్గా ఉంటుంది. సో ఇది పక్కన పెడితే ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే వాటర్ కూడా చక్కగా బాయిల్ చేసి తీసుకోవాలి. కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో రా ఫుడ్ తీసుకున్నా వెంటనే కట్ చేసుకొని దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ కానీ, ఆరెంజ్ కానీ, కమలాలు కానీ, ఇవన్నీ కూడా ఇమీడియట్గా మనం కన్స్యూమ్ చేసేయాలి. అంటే
ఏ రకమైన హౌస్ ఫ్లైస్ కానీ మస్కిటోస్ కానీ ఇవన్నీ రాకుండా, దోమలు, ఈగలు అవన్నీ కూడా రాకుండా చూసుకుంటూ ఆహారం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మనం కనుక ఈ టైంలో పిల్లలకి ఇస్తే దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చల్లటి నీళ్ళు, ఐస్ క్రీమ్స్, లేకపోతే పెరుగు ఇలాంటివన్నీ కూడా కొంచెం అగ్రవేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అలర్జీస్, ఆస్తమా ఉన్న పిల్లలకి ఇది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్ అనే కాదు, మామూలుగా కూడా వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తింటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ ఈ సీజన్లో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. హాట్ ఫుడ్ కుక్ చేసి 3-4 అవర్స్ లోపు తీసుకోవాలి. వేడిగా తాజాగా వండుకొని తీసుకుంటే బాగుంటుంది. ఫ్రూట్స్ సంగతి అయితే బయట తొక్క తీసేసిన వెంటనే తినడానికి ట్రై చేయాలి. చాలాసేపు నిల్వ ఉంచకుండా చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ మనకి తెలిసినదే, విన్నదే అయినా కూడా మనం ఈ సమయంలో అలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్తో మనము ఖచ్చితంగా బాధపడతాం. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు ఫాలో అవ్వాలి. వాటర్, ఫుడ్ ఈ రెండు చాలా జాగ్రత్త అండి ఈ సీజన్లో. సో ఎక్కడ బయట తినకుండా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. వర్షాకాలంలో బయట ఎక్కువగా తిరగలేరు కనుక శారీరక కదలికలు బాగా తగ్గుతాయి. దీంతో కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. తగినంత వ్యాయామం ఉండదు. కాళ్ళు చేతులు పట్టేసినట్లు ఉంటాయి. బయట తిరగడానికి లేకపోయినా ఇంట్లోనే తగినంత వ్యాయామం చెయ్యాలి. ఇంట్లో ఉన్న మేడమెట్లు వేగంగా ఎక్కిదిగినా చాలు. ఇలా రోజూ 10 సార్లు చేసినా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇంట్లోనే సైక్లింగ్, స్కిప్పింగ్ చేయడం, ఆసనాలు వేయడం లాంటి చిన్న వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంగా ఉంటుంది.